హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ ముచ్చట ఏంటంటే, మా చిన్నత్తమ్మ వాళ్ళ ఊర్లో అయితే కాటమయ్య దేవుణ్ణి అయితే పెట్టుకుంటున్నారండి. అందుకోసమని అయితే మేము ఇక్కడికి వచ్చాము ఈరోజైతే. ఇంకా పిల్లలైతే అందరు రెడీ అయిపోయారు, హాయ్ చెప్తున్నారు. మా కోడళ్ళు ముగ్గురు ఇంకా అందరూ రెడీ అయ్యే హడావిడిలో ఉన్నారులేండి. నేను అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసేసాను వీడియోస్ పెట్టడానికి. మనం యూట్యూబర్స్ అంటే ఈ బాధ తప్పదు కదా! వీడియోస్ పెట్టడానికి ఇంకా వీడియోస్ అయితే అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసేసాను. మొన్న అంతకుముందు గృహప్రవేశం అని చెప్పాను కదా! ఆ అత్తమ్మ వాళ్ళు ఇప్పుడైతే దేవుడిని అయితే పెట్టుకుంటున్నారు. అంటే పండగ చేస్తున్నారు, కాటమయ్య పండగ. ఇదైతే 1 ఇయర్‌కి ఒకసారి చేస్తారు. 3 ఇయర్స్ వరుసగా చేస్తారు. అదే గుడి కట్టిన ప్రతి సంవత్సరం నుంచి 3 ఇయర్స్ అయితే వరుసగా చేస్తారు. అట్లనే ఇంగ ఇప్పుడైతే 3 బోనాలైతే చేసినాము. ఇప్పుడైతే ముగ్గురైతే వెత్తుకోవాలి ఇవి బోనాలు. ఇదైతే మైసమ్మకొకటి, ఎల్లమ్మకొకటి, కాటమయ్య దేవునికొకటైతే బోనాలైతే 3 బోనాలు చేసి మంచిగా అయితే ఇక్కడ పెట్టారు. ఇంకా పిల్లలైతే ఒక్కాడ ఉంటారు కదండీ! ఒకటే కొట్టుకోవడం, ఈ లైట్స్ ఎయడం అవి ఇవి చేస్తున్నారు వీళ్ళైతే పిల్లలు. ఇంకా పిల్లలంటేనే అట్లుంటది. ఇదైతే ఉగాది ముందు రోజండి. ఉగాది రోజే పండగ చేస్తున్నారనమాట. అందుకే మేమైతే ఇట్లా ఇక్కడికైతే వచ్చేసినాం. ఇంకా ఇంటి దగ్గర మా పిల్లలైతే ఊరికెళ్ళిర్రు. వాళ్ళు ఊరికెళ్ళే బ్లాగ్ అయితే తీయలేదు. సడన్‌గా ఊరికెళ్లారు వాళ్ళు. మేము అనుకోకుండా ఇటొచ్చేసాము. ఈ విషయం తెలిస్తే వాళ్ళని కూడా ఇటే తీసుకొచ్చేవాళ్ళం. తెలియకుండా అమ్మ వాళ్ళ ఊరికైతే ఎళ్లారు. వాళ్ళు లేకపోతే మాకు చికాకుగా అనిపిస్తుంది. ఇంక నెక్స్ట్ అయితే మ్యూజిక్ వస్తుంటదండి. మ్యూజిక్ తోటే వీడియో అయితే ఉంటది. ఇంకా ఎలా అవుద్ది వీడియో కామెంట్ చేసి చెప్పండి. బోనాలైతే మంచిగా బోనాలు ఊరేగింపుతోటి డప్పుల చప్పుళ్ళతోటి, డీజే మోతలతోటైతే బోనాలైతే సూపర్‌గా ఎళ్తాయి. ఇంకా బోనాలైతే అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా ఇంటి ముందుకైతే డప్పుల చప్పుట్లొస్తాయి. మేము కూడా బయటికెళ్తాము. ఇదైతే బోనాల వీడియో అండి. నెక్స్ట్ పార్ట్‌లో కళ్యాణం ఎట్లా చేసిర్రు, అసలు స్టోరీ ఏంటి అనే వీడియో అయితే వస్తుంటది. ఆ వీడియో కూడా అందరూ చూడండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోలో అయితే బోనాలు ఎలా తీసుకెళ్తున్నాం ఏంటి అనేదే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకైతే బాయ్. బాయ్ బాయ్. ఇక్కడైతే ఒక కొబ్బరికాయ కొట్టి ఇంట్లో ఇంకా బోనాలైతే ఇంకా ముగ్గురికైతే ఎత్తినా అండి. ఇంకా ఇలా ఎత్తుకొని బయటికైతే వెళ్ళాలి. ఇంకా ఇలా ఎత్తి ప్రమిదలలో అయితే దీపం అయితే వెలిగించాలి. ఇంకా శివునికైతే ఇక ఇట్లా అడ్డబొట్టయితే పెట్టాలి. మిగతా వాటికైతే కుంకుమ, పసుపు బొట్లయితే మనం ఎట్లా పెట్టుకుంటామో అట్లా అయితే పెట్టాలి. అమ్మవార్లకైతే ఇట్లా పెట్టేసి ఇంకా డప్పు చప్పులు వస్తున్నాయి కదా! ఇంకా బయటికైతే వెళ్ళదీశారు. బోనాలైతే ఇంకా నీళ్ళారబోసుకొని దండం పెట్టుకొని ఇంకా మనం ఏంటంటే బోనాల చుట్టూ అయితే డబ్బులు తిప్పి ఇస్తారు. ఇట్లా డప్పు కొట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది. మామూలుగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ప్రతీదీ తెలిసే ఉంటది. సిటీలలో ఉన్న వాళ్ళకైతే అంతగా తెలీదు. అందుకే కొన్ని ఆచారాలనేయి అందరికీ తెలియాలని ఈ వీడియో అయితే పెడుతున్నాను. చాలా మంచిగా అనిపిస్తది. కాకపోతే ఏంటంటే ఈ డీజే సౌండ్‌కి మనకైతే యూట్యూబ్ వాళ్ళకైతే కాపీరైట్ పడతది గదండీ! అందుకోసమని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఇట్లా నీళ్ళారబోసి మంచిగా బోనాలెత్తుకొని ఇది 6:30, 7కి స్టార్ట్ అయిందండి నైట్ మొత్తం. ఇంకా గుడి దగ్గరనే గుడిలోనే ఉండాలి. ఇట్లా బోనాలు చూడండి 3 బోనాలు ఎత్తుకోవడం కుదరని వాళ్ళు ఇంకా ఒక్కళ్ళే వెత్తుకుంటున్నారు. బేషన్‌లో పెట్టుకొని 3 ఒక్కళ్ళే ఎత్తుకుంటున్నారు. ఇంకా దేవుడికి అక్షంతలు, మంగళారతి ఇవన్నీ అయితే పట్టుకొనెళ్ళాలి. ఇంకా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో, ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే ఇంతకు ముందుకు మగవాళ్ళు డాన్స్ ఏస్తంటే ఆ అమ్మాయిలు, ఆడోళ్ళు అందరూ చూసేవాళ్ళు. ఇప్పుడు ఎట్లుందంటే మనము డాన్స్ ఏస్తుంటే వాళ్ళు చూస్తున్నారు. ఇంకా మనం నేనైతే ఎప్పుడు ఏయలేదండి. వీడియో తీసుకోవడమే సరిపోతుంది. డాన్స్ ఏయడానికి టైం కుదరలేదు. ఈసారి అయితే ఖచ్చితంగా డాన్స్ ఏయాలని అనుకుంటున్నారు. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా డాన్స్ వీడియోస్ కూడా వస్తాయి మన దాంట్లో అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఇట్లా డాన్సులేస్తూ బోనాలన్నీ ఊరేగింపుతో ప్రతి ఇంటికి వెళ్తుంటదండి డప్పు చప్పుడుతో తీసుకొని ప్రతి ఇంట్లో కూడా
మంచిగా అసలు బాగా ఉంటది. ఈ పండగ చూస్తుంటే అబ్బాయి మళ్ళీ ఈ పండగ ఎప్పుడొస్తదిరా! మనం ఎప్పుడు ఎంజాయ్ చేయాలి ఇలా అన్నట్టు ఉంటది. ఇప్పుడు అందరు లేడీస్ అయితే చాలా బాగా డాన్స్ ఏస్తున్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు వయసుతో పని లేదండి. అందరూ అయితే ప్రతి ఒక్కరైతే డాన్స్ ఎయడానికైతే ఇష్టపడుతున్నారు. అట్లనే ఉండాలి. ఇప్పుడు మనమెందుకు తక్కువ వాళ్ళకంటే వాళ్ళతో పోటీగా అన్నీ చేస్తున్నాం. డాన్స్ గూడా చెయ్యాలిగా అన్నట్టు డాన్స్ అయితే వేస్తున్నారు ఇక్కడైతే. మస్తుగా అందరూ ఊరు మొత్తం అంటే ఇంకా గౌడ్స్ ట్రెడిషనల్ పండగండి ఇదైతే. గౌడ్స్ మాత్రమే చేస్తారు ఈ పండగ. ఇంకా ఇక్కడ మోకు ముస్తాది యేసుకొని గూడా అంకుల్ వాళ్ళైతే మంచిగా చేస్తన్నారు. ఇంకా చాలా బాగా అనిపిచ్చింది. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మీకు గూడా ఈ వీడియో చూస్తే ఎలా అనిపిచ్చింది, ఏంటి అనేది కామెంట్ జేయండి. అందరం అయితే మస్తు ఎంజాయ్ జేసినాం ఈ పండగతోటి. అంటే లాస్ట్ ఇయర్ అయితే నేను వెళ్ళడానికి కుదరలేదు. ఈ ఇయర్ అయితే వెళ్ళాను. ఇంకా ఇది మనము ఉప్పలమ్మని పెట్టినప్పుడు, ఎల్లమ్మని పెట్టినప్పుడు, ఫస్ట్ గుడి కట్టినప్పుడు ఎప్పటినుంచో ఉన్నా గూడా 5 ఇయర్స్‌కొకసారి, 3 ఇయర్స్‌కొకసారి అట్లా చేస్తారు. గుడి కట్టిన 3 ఇయర్స్ మాత్రం వరుసగా 3 ఇయర్స్ అయితే గ్రాండ్‌గా చేస్తారు. తర్వాత గూడా గ్రాండ్‌గానే చేస్తారు. కాకపోతే 3 ఇయర్స్‌కొకసారి, 5 ఇయర్స్‌కొకసారి అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడైతే నైట్ అయితే మంచిగా స్టోరీ చెప్తారు. అసలు ఈ గోత్రం ఎలా వచ్చింది? ఈ తాడి చెట్లు ఎందుకు ఎక్కుతున్నారు గౌడ్స్ అనేది అసలు ఈ స్టోరీ అంతా ఉంటదండి. ఆ స్టోరీ చెప్పడానికి 5 డేస్ టైం పడతది. కాకపోతే అందులో హాఫ్ మాత్రమే చెప్తారు. ఈరోజు మొత్తం జాగరణ ఉంటది. మళ్ళీ కంఠమహేశ్వరి, కాటమయ్య దేవుడి కళ్యాణం అయితే జరుగుతది. వడి బియ్యము అవన్నీ పోసే వీడియో నెక్స్ట్ పార్ట్‌లో ఉంటది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూసి అసలు ఎలా అనిపిచ్చింది, ఏంటి అనేది కామెంట్ చేయాలండి మీరందరూ ప్రతి ఒక్కరు. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఇదొక్కటి డాన్స్ అనే గాని బోనాలైతే ఇట్లా తీసుకెళ్తుంటే ఇట్లా డాన్సులు వేసుకుంటా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఊరేగింపుతోటి చాలా బావుంటది. ఇంకా అంటే దగ్గర నుంచి చూస్తే బావుంటది. ఆ పాటలకి వాళ్ళు వేసే స్టెప్పులు అన్నీ మంచిగా అనిపిస్తాయి. ఎక్కడలేని ఆనందం అనమాట ఇట్లా వెళ్తున్నప్పుడు. ఇంకా ఎవ్వరైనా చూసిన వాళ్ళు ఇంకా అట్లయితే ఊర్లో అయితే బాగా అనిపిస్తది. మీ ఊర్లో గూడా మీరు చేసారా ఎప్పుడన్నా ఇలాంటి పండగలు? అంటే ఇలా పండగలు చేసుకున్నారా? ఎవరైనా చేశారు అంటే కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎట్లా చేసుకుంటారు? ఏంటి అనేది? ఇదైతే గౌడ్స్ మాత్రమే చేస్తారు ఈ పండగనేది. గౌడ్స్‌కే తెలిసుంటది కాటమయ్య దేవుడి పండగంటే. నాకు తెలిసి ఇంకా వేరే వాళ్ళైతే ఎవ్వరు చెయ్యరు. అందుకోసమని కొంతమందికైనా తెలుస్తది గదా! నా వీడియోస్ ద్వారా అనేసి పండగ ఎలా చేస్తారు, ఏంటి అనేది చూపిద్దామని ఇంకా నేనైతే చూపిస్తున్నా. ఫ్రైడే రోజైతే జలబిందెలెళ్తాయండి. తర్వాత సాటర్‌డే రోజైతే ఇట్లా బోనాలెళ్తాయి. సండే రోజైతే ఇంకా పండగ జేస్తారు. అంటే భోజనాలు పెట్టుకుంటారు చుట్టాలందరికి. ఈ విధంగా అయితే జేస్తారు. భలే హ్యాపీగా అనిపిచ్చింది. అసలు నాకైతే ఇదే ఇట్లా చే ఈ ఈ ఊర్లో ఇంత ఘనంగా జేషిర్రు. మా ఊర్లో గూడా ఇట్లనే జేస్తారు గానీ, మేమున్నది లాస్ట్‌కి. ఇంకా మా దగ్గర ఎక్కువ వెయిట్ జేయరు. గుడి దగ్గరే ఉంటది. మా ఇంటి దగ్గరైతే, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరైతే. ఇంకా ఇక్కడైతే చాలా దూరంగుంది గదా! 4, 5 అవర్స్ పట్టింది మేము గుడి దగ్గరికెళ్ళడానికి. ఎందుకంటే ఎక్కడ ఆగినా 1 అవర్, హాఫ్ ఎన్ అవర్, 1 అవర్, హాఫ్ ఎన్ అవర్ అట్లా 11 అయింది. ఈ 6కి బయలుదేరిన వాళ్ళం 11:30కి గుడి దగ్గరికైతే వెళ్ళాము. మంచిగా అనిపిస్తది ఇట్లా చేస్తాంటే. మంచిగా హ్యాపీగా ఎప్పుడో ఒకసారి గాబట్టికి మన మెమోరీస్ అనేయి చూసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంటది. ఇంకా గిట్లయితే జేసిర్రు. ఇదనమాట ముచ్చట. మీకెట్లా అనిపిచ్చింది? ఏంటి అనేది కామెంట్ చేయండబ్బా! ఇది డాన్స్, ఈ మ్యూజిక్ అవి ఇవి పెడదామంటే మళ్ళీ కాపీరైట్ పడతది. ఇదంతా చికాకెందుకనేసి ఇంకా వాయిస్ అయితే ఇస్తన్నా. అట్లా మ్యూజిక్ పెడితే గూడా బావుంటదిలే గానీ, యూట్యూబ్ అనేది ఒక అన్నీ చూసేసుకోవాలి గదా! అట్లే ఉంటది. ఇంకా బోనాలైతే చూడండి ఎన్నున్నాయో చాలా దీపాలు వెలుగుతూ బోనాలైతే మంచిగా కనపడుతున్నాయి కలర్‌ఫుల్‌గా. లేడీస్ గూడా రెడీ కావడానికి ఎంత బాగా ఇష్టపడతారో ఇప్పుడు. కాపోతే అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందండి. రోడ్డు మీదనే మెయిన్ రోడ్డు మీదనే.
ట్రాఫిక్ జామ్ అయింది కానీ మరి తప్పదు, ఎప్పుడో ఒక రోజు కదా ట్రాఫిక్ జామ్ అయ్యేది, రోజైతే ఇట్లా చెయ్యరు కదా. ఇంకా డీజే అయితే బాగా పెట్టి ఇట్లయితే డాన్స్లు వేస్తున్నారు. ఇంకా ఇందులో కొంతమందికి షిగం వస్తుంది, ఇంకా అట్లా అట్లా చేస్తున్నారు. మీ ఊర్లో కూడా మీరు అంటే మనం ఎక్కువ ముత్యాలమ్మ తల్లికి బోనాలు అంటే బోనాల పండగ శ్రావణ మాసంలో చేస్తారు కదా బోనాలు అవి ఇవి. ఇవైతే సమ్మర్ లోనే పెడతారండి ఈ బోనాల పండగ. ఇది కాటమే దేవుణ్ణి అయితే బోనాలు సమ్మర్ లో ఎక్కువ చేస్తారు. సండే సాటర్డే వచ్చేటట్టు చేస్తారు, కొంతమంది మండేకి వచ్చేటట్టు కూడా చేస్తారు. ఊరు ఏ ఊర్లో ఆ ఊరు సిస్టమ్ ని బట్టి చేస్తారు. ఇంకా ప్రతిసారి అయితే కన్ఫామ్ గా ఖచ్చితంగా అయితే చేస్తారు. అంటే 3 ఇయర్స్ వరుసగా చేస్తారు. తర్వాత 5 ఇయర్స్, లేకపోతే 5 ఇయర్స్‌కి ఒకసారి, 3 ఇయర్స్‌కి ఒకసారి అట్లయితే కన్ఫామ్‌గా అయితే పెడతారు. ఇంగా ఇదైతే దగ్గరకొచ్చామండి, ఆల్మోస్ట్ ఇంకో 10 నిమిషాలలో నడుస్తే వెళ్ళిపోతాం అన్నట్టుంది. కానీ ఎక్కడ వెళ్ళనిస్తారండి. ఇక్కడికి 9:30 అయింది. ఇక్కడ నుంచి అక్కడికే 11:30 అయింది. అంతసేపు డాన్స్ ఏసారు. నిల్చొని కాళ్ళు నొప్పులు పుట్టాయి. అంతగనం ఏస్తున్నారు. అసలు ఎవ్వరు కదలట్లేదు. అమ్మాయిలు కదలట్లే, అబ్బాయిలు కదలట్లేదు. ఇంకా అట్లుంది వీళ్ళకి. బాగా వేస్తున్నారు. ఇంకా ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తున్నారు. తొందరగా కానియ్యండి అని కొంతమంది అంటున్నారు. కానీ ఇక్కడ 1 ఇయర్‌కోసారి జరిగేదాన్ని. ఇంకా ఇంతే హ్యాపీగా, ఆనందంగా అందరూ చాలా బాగా చేసుకుంటున్నారు పండగనేది. చాలా బావుంది. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా ఒక 5 మినిట్స్‌లో అయితే గుడి దగ్గరికైతే వెళ్ళిపోతాము. అయినా గూడా వీళ్ళు ఎక్కడ వేస్తనే ఉంటున్నారు కంటిన్యూయస్‌గా. ఒక 3, 4 అవర్స్ నుంచి వేస్తూనే ఉన్నారు పిల్లలందరూ. పెద్దలు, పిల్లలు అందరూ వేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇంకా ఇట్లయితే జరిగినాయి. మీకెట్లా అనిపిచ్చింది ఏంటి అనేది కామెంట్ జేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇక బోనాలు తీసుకొచ్చి అయితే గుడి దగ్గర పెట్టుకొని ఇక నైట్ తెల్లవాళ్ళు మాత్రం నిద్ర ఉండదండి. గుడి చుట్టూ 3 చుట్లు తిరిగి ఇక కొన్నేమో అంటే పరమాన్నం చేసినేమో కాటమయ్య దగ్గర పెట్టాలి బోనాలు. ఇంకా కొంతమంది స్టోరీ వినడానికి బోనం ఎత్తుకొని వాళ్ళందరూ కూర్చున్నారు స్టోరీ వినడానికి. ఇక్కడైతే 3 చుట్లు తిరిగాక గుడి చుట్టూ 3 సార్లు తిరిగాక ఇంకా ఎల్లమ్మకు ఒక బోనము, మైసమ్మకు ఒక బోనం పెట్టి ఇంకా అందరం కలిసి కూర్చొని స్టోరీ అయితే వినాలి. ఇంకా నెక్స్ట్ వీడియోలో స్టోరీ ఎలా ఉంటుంది అనేది వీడియో పెడతాను.